నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు క్రమంలో జప్తు చేసిన 661 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను ఈడీ స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తులపై నోటీసులను అతికించినట్లు తెలిపింది. సంబంధిత ఆస్తులను ఖాళీ చేయాలని లేదా వాటికి వచ్చే అద్దెలను బదిలీ చేయాలని నోటీసులో పేర్కొంది. పీఎంఎల్ఏ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురణకర్తగా ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ సహా కొందరు పార్టీ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ. కాంగ్రెస్కు ఏజేఎల్ బకాయి పడ్డ 90 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే విషయంలో యంగ్ ఇండియన్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా 2023 నవంబర్లో సంబంధిత స్థిరాస్తులతో పాటు ఏజేఎల్ఏలో ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న యంగ్ ఇండియన్కు చెందిన 90 కోట్ల 21 లక్షల రూపాయలను జప్తు చేసింది. ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సాల్ను ఈడీ ఇప్పటికే విచారించింది. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. తాజాగా సంబంధిత స్థిరాస్తులు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది.